హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో అకౌంటెన్సీలో కంటిన్యూషన్ వీడియో చిట్టాలు, చిట్టా పద్దులు, ఖాతాల తదుపరి నెక్స్ట్ వచ్చేది సహాయక పుస్తకాలు. సో వీటి గురించి మనం ఈ వీడియోలో ఇస్తున్నాము. In this video, we are going to discuss about subsidiary books. After completion of journal entries and ledgers, we will prepare subsidiary books. So, what is meant by subsidiary books? Subdivisions of the journal entries into various books recording transactions of the similar nature are called subsidiary books. So, specially we are preparing for special accounts purpose or special amounts purpose, special transactions purpose, we are recording the books are called subsidiary books. మరి ఏంటండి, చిట్టా పద్దులను ఖాతాలను తయారు చేస్తూ వాటి ఉపవిభజన కొరకు ప్రత్యేక పుస్తకాలను తయారు చేస్తున్నట్లయితే వాటిని సహాయక పుస్తకాలు అంటారు. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు కనుక తయారు చేస్తూ ఖాతాలకు అనుగుణంగా కొన్ని అంశాల కొరకు ప్రత్యేకంగా పుస్తకాలను కనుక ఏర్పాటు చేస్తున్నట్లయితే దానిని సహాయక పుస్తకాలు అని పిలుస్తారు. మరి ఇవి ఎన్ని రకాలు ఉంటాయంటే టోటల్ 8 రకాలు ఉంటాయండి. ద సబ్సిడియరీ టైప్స్ ఆఫ్ బుక్స్ ఆర్ టోటల్ 8 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ కొనుగోళ్ల పుస్తకం. అరువు వ్యవహారాలు మరియు సరుకు అరువుకు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ రికార్డ్ చేయబడతాయి. ఫస్ట్ వన్ ఈజ్ పర్చేజెస్ బుక్. సో ఇన్ దిస్ బుక్ వీఆర్ రికార్డింగ్ ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ సేల్స్ బుక్. హియర్ ఆల్సో క్రెడిట్ సేల్స్ ఓన్లీ రికార్డింగ్. అమ్మకాల పుస్తకం. అరువు అమ్మకాలు మాత్రమే రికార్డు చేయబడతవి. థర్డ్ వన్ కొనుగోళ్ల వాపసుల పుస్తకం. అరువుకు అమ్మిన సరుకు వాపసు వస్తే అందుకోసం ఈ పుస్తకాన్ని వాడతారు. పర్చేజెస్ రిటర్న్స్ బుక్. ఇఫ్ we are making credit purchases on the time, if we are giving returns, that purpose we are maintain book is called purchases return book. అమ్మకాల వాపసుల పుస్తకం. అమ్మిన సరుకులు వాపసు వస్తే ఈ పుస్తకంలో రికార్డ్ చేస్తారు. అవి అరువుకు అమ్మిన సరుకులు మాత్రమే. సేల్స్ రిటర్న్స్ బుక్. ఇఫ్ యూ ఆర్ సోల్డ్ ఫర్ క్రెడిట్ ద స్టాక్ ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బిజినెస్, దట్ ఈస్ కాల్డ్ సేల్స్ రిటర్న్స్. ద సేల్స్ రిటర్న్స్ ఆర్ రికార్డింగ్ ఇన్ సేల్స్ రిటర్న్స్ బుక్. నెక్స్ట్ వన్ ఈస్ నగదు పుస్తకం. నగదుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఇందులో రికార్డ్ చేస్తారు. క్యాష్ బుక్. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డింగ్ ఇన్ దిస్ బుక్స్. సో ఈ బుక్ అనేది చాలా కీలకమండి. దీంట్లో రకరకాలు ఉంటాయి. 3 కాలం క్యాష్ బుక్, 3 వరుసల నగదు పుస్తకం వస్తుంది. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది జేఏఓలో ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వసూలు బిల్లుల పుస్తకం. బిల్స్ రిసీవబుల్ బుక్. చెల్లింపు బిల్లుల పుస్తకం. బిల్స్ పేయబుల్ బుక్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ అసలు చిట్టా. పై వ్యవహారాలు రాయని అంశాలు ఇందులో రికార్డ్ అవుతాయి. జర్నల్ ప్రాపర్ 8th వన్. ఇన్ దిస్ బుక్ రికార్డింగ్ ఓన్లీ నాట్ రికార్డింగ్ ఐటమ్స్ ఆఫ్ ఎబో బుక్స్. అంటే అరువుకు సరుకు కొనుగోళ్ళు అమ్మకాలకు ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయి. కొనుగోలు పుస్తకం అమ్మకాలు. కానీ అరువుకు ఫర్నిచర్ కొన్నాం, అరువుకు ఫర్నిచర్ అమ్మాం, అప్పుడు ఎక్కడ రాయాలి? అసలు చిట్టాలు రాయాలి. ఇన్ కేస్ ఆఫ్ వీఆర్ సెల్లింగ్ పర్చేస్ ఫర్ క్రెడిట్, ఇన్ కేస్ వీఆర్ బయింగ్ ఫర్ క్రెడిట్ పర్చేజెస్, ద బోత్ ఐటమ్స్ ఆర్ రికార్డింగ్ ఇన్ జర్నల్ ప్రాపర్. సో టోటల్ హౌ మెనీ సబ్సిడరీ బుక్స్? 8 టైప్స్. కొనుగోళ్ల పుస్తకం, అమ్మకాల పుస్తకం, కొనుగోలు వాపసుల పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకం, నగదు పుస్తకం, వసూలు బిల్లుల పుస్తకం, చెల్లింపు బిల్లుల పుస్తకం, అసలు చిట్టా. సో ఇవి క్లియర్గా కంటిన్యూషన్ వీడియోస్ వస్తూనే ఉంటవి. కాబట్టి ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం
మర్చిపోకండి. మీరు ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయండి. ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఆల్ ద బెస్ట్.